పవిత్రమైన రంజాన్ మాసంలో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులు ఆదివారం నెలవంక దర్శనం కావడంతో సోమవారం రంజాన్ వేడుకలు నిర్వహించారు. విజయనగరం జిల్లా పురిటిపెంట గ్రామంలో రంజాన్ వేడుకల సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో ఉన్న ముస్తఫా మసీదులో ముస్లిం సోదరులు సోమవారం ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. ముందుగా రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రతకు మారుపేరు రంజాన్ పండుగ అని సర్వమత సమ్మేళనంతో భారతదేశంలో అందరితో అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నామని తెలిపారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారని తెలిపారు. పురిటిపెంట గ్రామంలో ఉన్న ముస్లింలకు శ్మశాన వాటిక లేదని, కబరిస్తానుకు ప్రభుత్వం స్థలం మంజూరు చేయాలని కోరారు. శ్మశాన వాటిక స్థలం కోసం త్వరలోనే మంత్రికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. రంజాన్ మాసం అనేది మాకు 12 నెలలకి ఈ యొక్క నెల చాలా 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 శ్రేష్టమైనది. ఈ యొక్క నెల ఆరాధన చేసుకుంటే మాకు 11 నెలలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చల్లగా చూస్తారనేసి ఆయుష్ ఆరోగ్యాల ప్రకారంగా సంపద ప్రకారంగా సంతోషంగా మా యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నమాజ్ అనేది ఈ యొక్క నెల రోజులు కూడా దీక్ష పటిష్టంగా చేసాము. ముస్తఫా మస్జిద్ పురిటిపెంట గ్రామం గేట్ అవతల ఇన్షాల్లా అల్లా దయ వల్ల ఇక్కడ మసీద్ చాలామంది జనాలు వచ్చారు. ఈ యొక్క మసీద్ అనేది ఇంకా డెవలప్ అవ్వాలనేసి మిత్రు సోదరుల ద్వారాగా కబ్రస్థాన్ అనేది మాకు ఒక జాగం అనేది ఇక్కడ లేకుండా పోయింది. ఆ యొక్క జాగం అనేది మాకు వెలుగు అనేది లేకుండా చేస్తే ఇంకా 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 డెవలప్మెంట్ వెళ్తాం. తర్వాత మా ముస్లిం సోదరులందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. మనం ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో వదిలే ఒక రోజులే ఎక్కువ. మనం ఉన్న రోజులు కాకుండా మనం చనిపోయిన తర్వాత మనకి 3x6 అనే గొయ్యి అనేది మనకు కన్ఫర్మ్గా కావాలి. ఆ యొక్క జాగా అనేది మనకి పబ్లిక్గా ఎవరు ఇబ్బంది లేకుండా స్వచ్ఛతంగా ప్రభుత్వం ద్వారాగా మనకు అందజేస్తే అది చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ యొక్క మసీదులో ఇదివరకు పురిటిపెంట గ్రామస్తులు మాత్రమే, పురిటిపెంట గ్రామంలో నివసించినటువంటి ముస్లిమ్స్ మాత్రం ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా గజపతినగరంలో హెడ్ క్వార్టర్లో చాలా ఫ్యామిలీస్ మైగ్రేటెడ్ అయ్యి ఈ యొక్క మసీదు ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. కాబట్టి ఇదివరకు కబర్ స్థలం అనేది ఒక 6-7 కుటుంబాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా దానికి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి 60 కుటుంబాలు ఈ యొక్క మసీదుకి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి కబర్ స్థలం అనేది 60 కుటుంబాలకు తగ్గట్టు గజపతినగరంలో ఏదైనా ప్లేస్లో మాకు మంజూరు చేస్తారని మినిస్టర్ గారిని సర్వీనంగా